నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము వాటర్ మిలన్ హార్వెస్ట్ చేసేటప్పుడు వీళ్ళు అక్కడ మా దగ్గర చేసే వర్కర్స్ ఏం చేశారంటే కొంచెం పూజ చేశారని, అంటే ఏదైనా హార్వెస్ట్ చేసేటప్పుడు చిన్న పూజ చేసుకుంటారు కదా, అలా చేసేసి కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు స్టార్ట్ చేశారు. ఇది లాస్ట్ ఇయర్ వేసిందండి. మేము జనవరి 4వ తారీఖు అలా విత్తనం నాటాము. కాకపోతే మాకు అనిపించిందండి మంచి లాభమే వచ్చింది వాటర్ మిలన్లో. మాకు వచ్చేసరికి కొంచెం రేటు తగ్గింది. అదే మనం ఈ టైంలో అంటే నవంబర్ టైంలో అలా వేసుకుంటే కూడా పెడతారా, మనకి మంచి రేట్ వస్తుంది. మార్చి కల్లా మన హార్వెస్ట్ 75 డేస్ 80 డేస్కి హార్వెస్ట్ చేసుకోవచ్చు వాటర్ మిలన్. అప్పుడైతే మనకి రేట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మేము జనవరి 4వ తారీఖు వేసాం కదా, మేము హార్వెస్ట్ చేసే టయానికి రేట్ అనేది కొంచెం తగ్గిపోయింది. ముందుగా వేసుంటే మాత్రం మేము 20 రూపీస్కి ఎక్కువ అమ్మేవాళ్ళం. అప్పుడు మేము అమ్మినప్పుడు మాత్రం 13 రూపీస్ ఉంది. 13 రూపీస్ ఫస్ట్ హార్వెస్ట్ చేసిన దానికి, మళ్ళీ సెకండ్ హార్వెస్ట్ చేసిన దానికి మళ్ళీ రేట్ అనేది తగ్గిపోతుంటుంది. 6 రూపాయలకి 7 రూపాయలకి అలా తీసుకుంటారు. మేము చేసిన పొరపాటు ఏంటంటే మొత్తం తెలియక అక్కడ చేసే వర్కర్స్ హార్వెస్టింగ్ అంటే ఏదో మేము ఫస్ట్ టైం వేసాం అనమాట. వాటర్ మిలన్ కూడా లేట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో పాపం వచ్చిన వర్కర్స్ అందరూ వాళ్ళు ఏం చేశారంటే తొందరగా లోడ్ వేయాలి, త్వరగా కట్ చేసుకుంటే ఒక పని అవుతుంది కదా, ఇబ్బంది పెట్టకూడదు మనం వచ్చిన పనికి అని చెప్పేసి కటింగ్ లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఫస్ట్ టైం అంట వెళ్ళటం. వీళ్ళు మాకు డైలీ వచ్చే వర్కర్స్ అనమాట. సార్కి కానీ వీళ్ళకి మన ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ఏం చేశారంటే గబగబా కోసేశారు. అది తీగ నుంచి హార్వెస్ట్ చేయడం పెద్ద పనేం కాదు. లారీ వచ్చి అక్కడ నిలబడ్డ తర్వాతకైనా కోసుకోవచ్చు. అక్కడ చెప్పింది ఏంటంటే ఒక 5 లైన్లు 6 లైన్లు అట్లా కోసి పెట్టుకోండి అమ్మా అని చెప్పేసి వేరే వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్తే అర్థం కాక అన్నీ కట్ చేసి పెట్టారు. అది చేయడం వల్ల మాకు కొంచెం నష్టం అనేది జరిగింది. కాకపోతే మాకంటే ఎక్కువ వీళ్ళు బాధపడ్డారండి. ఎందుకంటే రేట్ తగ్గిపోయింది కదా అని చెప్పేసి. వీళ్ళు తీసుకునే వాళ్ళు వచ్చి కటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం తీసుకుంటామని చెప్పి కూడా ఫస్ట్ ఒక లోడ్ తీసుకెళ్ళిపోయిన తర్వాతకి మీరు కట్ చేసి పెట్టారు కదా, మాకు 6 రూపాయలకి ఇవ్వండి 7 రూపాయలకి ఇవ్వండి అని చెప్పేసి తర్వాత డిమాండ్ చేశారనమాట. చాలా తక్కువ రేట్ కడిగారు. మళ్ళీ కట్ చేసి పెట్టిన వాటి సెకండ్ లోడ్కి మాత్రం ఏం చేయలేక మేము 11 రూపాయలకి ఇచ్చుకోవాల్సి వచ్చింది వేరే వాళ్ళకి. మళ్ళీ ఫస్ట్ మంచిది ఏం కాదు, మంచిది కుళ్ళిపోతే కూడా చాలా మంచిది. వాళ్ళకి తెలియక కొంచెం మంది అయ్యో కొబ్బరికాయ కుళ్ళిపోయింది అన్నారు, కానీ కుళ్ళిపోతే మంచిది, మంచి పెడితే 2 లక్షలు అయితే వచ్చాయండి. ఇంకా మన సొంతగా మనం చేసుకొని వర్కర్స్ని పెట్టుకోకుండా మన ఫ్యామిలీలో ఒక 4-5 ఉంటే మాత్రం ఇంకా మంచి లాభాలు తీయవచ్చు మనం వీటి వల్ల. ఒక టైమింగ్ తెలియాలి ముందు, మాకు టైమింగ్ కొంచెం లేట్ వేయడం వల్ల అలా జరిగింది. నెక్స్ట్ ఆ రోజు ఏమైందంటే వర్షం పడేలాగా మబ్బులు చేసింది. అవంతా కోసి ఎలా పెట్టారో ఎలా పాడైపోతాయో భయపడ్డా. బ్లాక్ అయితే థిక్ గ్రీన్లో ఉన్న వాటర్ మిలన్ అయితే వర్షం పడ్డా ఏ చేసినా ప్రాబ్లం ఉండదండి. మేము 2 రకాలు వేసాము. అయితే వైట్ మీద చిన్న చారలతోటి లైట్ గ్రీన్లో ఉన్నాయి మాత్రం చాలా అంటే చాలా డ్యామేజ్ అయినాయి. దీని తర్వాత కొడవలతో వస్తారా 1 మంత్కి అవి కూడా హార్వెస్ట్ చేశారు అనమాట. పెద్ద పెద్ద కాయలు ఒక్కొక్కటి 25 కేజెస్ కూడా వచ్చి 30 కేజెస్ వరకు కూడా ఉండే ఆ కాయలు. ఇవైతే 10 to 15 అలా కేజెస్ ఇలా ఉందన్నమాట. ఈ కాయ మాత్రం చాలా అంటే చాలా స్వీట్గా ఉంది. ఇలా లైట్గా ఎల్లోయిష్ వచ్చిన తర్వాతకి వాళ్ళప్పటికి వచ్చి చాలామంది వచ్చి కట్ చేయడం టేస్ట్ చేయడం అన్ని చూసుకున్న తర్వాత మార్కెట్ కూడా తెలియాలండి మనకి. ఏదైనా ఏ పంట పండించినా సరే మార్కెట్ చేయడం అనేది తెలియాలి. అందరి ద్వారా తెలుసుకొని ఒకరికి ఇద్దరిని చూసుకొని రూపాయి ఎక్కువ ఎక్కడ వస్తే అక్కడ అమ్ముకుంటే మనకు కొంచెం లాభం ఉంటుంది. ఈ వాటర్ మిలన్ మాత్రం టైం చూసుకొని వేసుకోవడం బెస్ట్ అండి. వాళ్ళు తర్వాతకి ఇది వేసిన తర్వాత దీంతో పాటుగా 1 నెల తర్వాతకి వచ్చేటట్టుగా వైట్ వేసాము. దానివల్ల రాళ్ళ వర్షం పడేసి అది చాలా అంటే చాలా పాడైపోయినాయి. నష్టం జరగలేదు కానీ రేటు తగ్గిపోయింది, కాయలు బాగా కుళ్ళిపోయినాయి అనమాట. అదొకటి జరిగింది. దీని తర్వాతకి మళ్ళీ ఇంకొక పంట వేసాము. అదేమైందంటే రేటు తగ్గిపోయింది. మంచి రేటు ఉంటుందని చెప్పేసి విత్తనం అమ్మిన వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు విత్తనం అమ్ముకోవడం కోసం ఎన్నైనా చెప్తారండి. మనం చూసుకోవాలి ఏదైనా సరే. తెలియకపోయేసరికి ఏదైనా చెప్తారు. మళ్ళీ మార్కెట్కి వచ్చేసరికి మేము ఫస్ట్ కాపే మేము 5 రూపాయలకే అమ్మాము అనుకుంటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. అవి మాత్రం
అందుకే అన్ని తెలుసుకొని చేసుకుంటే ఇచ్చింది. మీ వాటర్ మిలన్ అయితే టైం ప్రకారం వేసుకోవడం మాత్రం బెస్టే. మంచి పంట, మంచి లాభాలు కూడా. కొంచెం దొంగలు పడకుండా అలాంటి జాగ్రత్తగా ఇద్దరు కాపలా పెట్టుకున్నాం. మేమైతే చుట్టూ కంచేసాం. ఏది వేసినా కూడా కాయలు అయితే చాలా పోయాయి. అంటే ఊరుకోరు కదండి, ఎంత మనం జాగ్రత్త వేసినా కూడా తీసుకొని తినేయటం అలా జరుగుతుంటుంది. ఈ విత్తనం అయితే ఏదో ఐడియా లేదు నాకు, కానీ మంచి లాభం వచ్చింది. దీని తర్వాత బాహుబలి అని చెప్పేసి సీడ్ ఇంకొకటి వేసాము. అది కూడా మంచి బాగానే వచ్చింది. కాకపోతే రేట్ లేదు దానికి. బాహుబలి సీడ్ వేసింది కాస్ట్ ఎక్కువ సీడ్. ఆ టైంలో మేము వేసినప్పుడు ఆ టైంలో మార్కెట్ లేదు. అప్పటికే అనుకున్నాం మేము వేయకూడదని. అమ్మే వాళ్ళు ఏం చేశారంటే వేయండి బాగుంటుంది బాగుంటుంది అనేసరికి వేసేసుకుని ఇలా కోసి అన్నీ ఇలా పెట్టామండి మేము. ఇలా పెట్టడం వల్ల అతను చూసేసి మీరు అన్నీ కోసారు, కాయ పాడైపోయింది, అది నెక్స్ట్ తీసుకుంటా అన్నాడు. ఈ లోడ్ అయిపోయినాక వెళ్ళిపోయిన తర్వాతకి నెక్స్ట్ లోడ్కి వచ్చేసరికి రేట్ తగ్గించి 9 రూపాయలకి అడిగాడు కేజీ. మరి 9 రూపాయలు అంటే దారుణం అనిపించింది. మళ్ళీ ఇంకొకరిని చూసుకొని మేము 11 రూపాయలు తీసుకున్నాం. వాళ్ళు కూడా తీసుకుంటామని చెప్పేసి కొన్ని డబ్బులు అనేది కొట్టడం జరిగింది. ఏదైనా సరే మన కాటా మీద ఉన్నప్పుడే డబ్బులు తీసుకోవాలండి. ఈ దళారులు అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రైతులను మోసం చేయడంలో నెంబర్ 1 అండి. మాకు బాగా అంటే బాగా అర్థమైన విషయం ఈ వాటర్ మిలన్ వేసాక మధ్యలో ఉన్న దళారులు చేసిన మన సైట్లోకి వెళ్ళిపోతుంది. అందుకే ముందు కాటా మీద ఉన్నప్పుడు మనం డబ్బులు తీసుకొని మాట్లాడుకుని రూపాయి తక్కువైనా పర్లేదు, కానీ కాటా మీద డబ్బులు తీసుకోవాలి. మనం మన పంట అనేది వాళ్ళకి అప్పచెప్పాలి. లేకపోతే మాత్రం నిండా మునిగిపోయినట్టేనండి. మనం పెట్టేదే పెట్టుబడులు ఎక్కువ. ఈ పెట్టుబడులు పెట్టినట్లు ఈ మధ్యలో చేసే దళారుల వల్ల కూడా నష్టపోతున్నాము. ఇలా కోసించు అన్నీ ఇలా పోగులు పెట్టేసాం అనమాట. తెలియక చేసిన మిస్టేక్ అనమాట అది. ఇక్కడ దగ్గర మేము ఆ రోజు 30 మంది దాకా, మా వర్కర్స్ కాకుండా మా దగ్గర 15 నుంచి 16 మంది లేడీస్ ఉంటారు. జెంట్స్ వచ్చేసి ఒక 10 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు కాకుండా మళ్ళీ అవుటర్స్ని కూడా తీసుకొచ్చి పెట్టామండి. ఈచ్ వన్ 300 అనమాట. ఒక్క రోజులో అయిపోలేదు అది. మళ్ళీ నెక్స్ట్ టైం వేసింది బ్లాక్ మాత్రం 2 ఎకరాలు వేసాము. నెక్స్ట్ వైట్ చెప్పాను కదా, అది 1 ఎకరం వేసాము. వైట్కి లాభాలు అయితే రాలేదు, అలా పర్లేదు ఓకే అన్నట్టు అనిపించింది అనమాట. నష్టం జరగలేదు, అటు లాభము విపరీతమైన లాభాలు రాలేదు. ఇక్కడ మాత్రం ఈ బ్లాక్ విషయంలో మాత్రం మంచిగా అనిపించింది. కాకపోతే ఇంకొక నెల ముందు మాత్రం ఇంకా ఇప్పుడు మేము 1 lakh కి 2 lakhs వచ్చాయి కదా, అప్పుడు మనం 1 lakh పెట్టుబడి పెట్టినప్పుడు 2 lakhs అట్లా వచ్చేయము. అది కొంచెం ఆలోచించుకొని మనం ఏ టైంలో వేస్తే ఏ టైంలో రేట్ ఎక్కువ ఉంటుంది ముందుగా గ్రహించేసి ఒక 10 రోజులు ముందే వచ్చేటట్టు చూసుకుంటే మనకి లాభాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఫస్ట్ హార్వెస్టే కదా, దాంట్లో మిగిలిపోయినవన్నీ మళ్ళీ 11 రూపాయలకి ఇవ్వాల్సి వచ్చిందనమాట కట్ చేసి ఉండేసరికి. దీంట్లో మాత్రం బరువులు మోయాలంటే మాత్రం చాలా కష్టమైంది. ఎందుకంటే తీగలు అవి ఇవి ఉంటాయి కదా, కాళ్ళకు చుట్టుకుంటాయి, ఒక్కని పడిపోతారు కూడా. ఇట్లా మల్చింగ్ షీట్ వేసేసాం, అదొకటి మీరు చూసి ఉన్నారు. దానివల్ల కొంచెం ఏంటంటే మల్చింగ్ షీట్కి పెట్టుబడి అవుతుంది, కానీ గడ్డి తీయడానికైనా పెద్ద పెట్టుబడి అవ్వదు. ఒక్కసారి తీసారు మధ్యలో. వీడియో మాత్రం పూర్తిగా చూడండి అండి. వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఏదో చూస్తున్నారు కానీ ఒక లైక్ రావట్లేదు. ఓపెన్ చేసి చూస్తున్నారు. రమణ లారీ నిద్రపోతుంది, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఒక లైక్ ఇచ్చి వీడియోకి ఒక సపోర్ట్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.